సిటీ కేబుల్ కథనానికి స్పందన. మంగళవారం రోజున జమ్మికుంట సిటీ కేబుల్లో వచ్చిన వార్తకు స్పందించిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు, వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ పట్టించుకోకపోగా గ్రామంలోని రాకపోకలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా రోడ్డును చేపట్టారు. కానీ ఈ కల్వర్టుపై భారీ వాహనాలు వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ శ్రీపతి రెడ్డికి తెలుపగా, అతను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబుకి తెలుపగా సుమారు 1,50,000 విలువగల పైపులను సమకూర్చడంతో గ్రామస్తులు మరియు వీణవంక ఎస్ఐ కాంట్రాక్టర్ సాయంతో బుధవారం రోజున పైపులను మరమ్మతులు చేపట్టి రోడ్డు పనులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కల్వర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ శ్రీపతి రెడ్డి, మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, అల్లపురెడ్డి, పత్తి సమ్మిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, పర్లపల్లి ప్రసాద్, హనుమల్ల గోపాల్ రెడ్డి, కొయ్యడ మల్లయ్య, చిలివేరు బోధేలు తదితరులు పాల్గొన్నారు. ఈ వీణవంక మండలం కనపర్తి గ్రామం గత 3 సంవత్సరాల క్రితం అకాల వర్షాలకు మా రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అప్పుడు ఉన్న అధికారులను మేము అధికారంలో ఉండి అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు కూడా స్పందించలేదు. చేస్తాం వస్తాం అని అన్నారు. కానీ ఇప్పటి వరకు రోజు మండలానికి వేలాది మంది ఈ దారి గుంటా పోతారు, కానీ ఎవరు కూడా సహకరించలేదు. మేము మొన్న పదవిలో లేకుండా కూడా మా సర్పంచ్ గారు, నేను మరియు మా యువ నాయకుడు రాకేష్ రెడ్డి గారు, మా డైరెక్టర్ శ్రీపతి రెడ్డి గారు, సమ్మిరెడ్డి గారు అందరం కలిసి ప్రణవ్ బాబు సార్ దగ్గరికి, మా ఇన్ఛార్జ్ గారి దగ్గరికి పోయి, సార్ మా విలేజ్ పరిస్థితి ఇది, మేము విలేజ్లో రోజు పిల్లలకి ఇబ్బంది అవుతుంది అడగగానే వారు పెద్ద మనసుతోటి 1,20,000 రూపాయల విలువగల పైపులను మాకు మంజూరు చేయించారు. అలాగే దీన్ని పర్యవేక్షించడానికి సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని చూసి రమ్మని చెప్పగా వారిని మా విలేజ్ అధికారులు మేము అందరం కలిసి, సార్ మా పరిస్థితికి ఇది సార్ అనగానే వారు పెద్ద మనసుతోటి మట్టి రెస్పాన్స్గా వాళ్ళు తీసుకొని వారు పెద్ద మనసుతోటి మట్టి కూడా సప్లై చేయడానికి అంగీకరించారు. మా రోడ్డు కాంట్రాక్టర్ అనిల్ గారు కూడా సార్ అడగగానే జేసీబీ మరియు టిప్పర్లతోటి వారు మేము సహకరిస్తామని చెప్పి ఈరోజు సుమారు ఒక 3-4 లక్షల విలువ గల రోడ్డును మేము అందరం సమిష్టి కృషితోటి ప్రణవ్ బాబు గారి దయ వల్ల ఈరోజు పోస్తున్నాము. కావున వారికి మేము ఎంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలో శాంక్షన్ చేయించి ఇవ్వగలరని, అలాగే ప్రణవ్ బాబు గారు అడగగానే పెద్ద మనసుతో మాకు ఎంతో ఏ అధికారంలో ఏది లేకుండా ఒక కామన్గా ఇన్ఛార్జిగా ఉండి కూడా మాకు పెద్ద పని చేసి పెట్టారు. వారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కనపర్తి గ్రామంలో గత 5 ఎలక్షన్ల ముందు ఈ రోడ్డు కట్ అయింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇది బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, కానీ దాన్ని కాంట్రాక్టర్ పట్టిండు. ఆయన ఇంతవరకు కూడా దాన్ని రెస్పాండ్గా చేయలేదు. ఈ కొట్టుకుపోయిన కాడ నుంచి వెళ్ళి అట్లనే పెండింగ్ ఉంది. ఇక ఈ బస్సు పోవడానికి కానీ మా పిల్లలు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నదని మన ఇన్ఛార్జి అయిన ప్రణవ్ బాబు గారిని అడగగానే ఈ పైపులు పంపించడం జరిగింది. ఈ పైపులు పంపించి మరి సారు ఎట్లా అది అని మళ్ళీ మనం ఎస్ఐ గారిని కూడా అడగగానే ఆయన కూడా మాకు సహాయం చేస్తానని, మట్టి మీరు ఏమైనా చూసుకొని మేము మాట్లాడతామని ఆయన కూడా మాకు సహాయం చేయడం జరిగింది. అట్లనే అనిల్ రెడ్డి ఆయనను కూడా రిక్వెస్ట్ చేయగానే మా జేసీబీతో చేపిద్దాం తీయని వాళ్ళు కూడా మా గ్రామానికి సహాయం చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇట్లనే ఒక్కొక్కరిని అడుగుతా అంటే మా విలేజ్ గురించి వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఫస్ట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రణవ్ బాబును అడగగానే మా విలేజ్ ఇది ప్రాబ్లం ఉన్నదని అనగానే ముందుగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత సహాయం చేసిన సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రజల తరపున మా తరపున ధన్యవాదాలు.